వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. బాగుజోల అనే గ్రామం, అది కూడా ఒక గిరిజన గ్రామం. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో ఎవరైనా వస్తూ పోతూ ఉంటారేమో, స్థానిక నాయకులు, అక్కడున్న లోకల్ లీడర్లు, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు. కానీ ఏకంగా డిప్యూటీ సీఎంఏ పవన్ కళ్యాణే ఈరోజు బాగుజోల బాట పట్టారు. అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలని ఎన్నో ఏళ్లుగా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఇంకా అటువైపు ఆ గ్రామాల వైపు చూడని లేని పరిస్థితి ఉంది. ఆ గ్రామాలు కూడా పట్టణాలను చూడలేని పరిస్థితి ఉంది. చూడడం అటు ఉంచితే ముఖ్యంగా కొన్ని చోట్ల డోలీలు ఉండి ఆ డోలీలలో గర్భిణీ స్త్రీలని నొప్పులు పడుతుంటే వాళ్ళని తీసుకువెళ్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే ఆ అడవి ప్రాంతంలో పులులు ఉంటాయో నక్కలు ఉంటాయో తెలియదు. గర్భిణీ స్త్రీలని డోలీల్లో పెట్టుకొని ఆ హాస్పిటల్ వరకు తీసుకెళ్లే వరకు ఆమె ప్రాణాలతో నిలబడాలి, డెలివరీ కాకుండా ఉండాలి అని దేవుణ్ణి మొక్కుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా అలానే ఏ పులి ఏ నక్క కంటపడకుండా జాగ్రత్తగా ఆ అడవి మధ్యలో, అడవి మార్గ మధ్యంలో తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో కథనాలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మీడియా సంస్థలు ప్రచురిస్తూ ఉంటే చూపిస్తూ ఉంటే చాలా వరకు కొన్ని ప్రాంతాలలో, చాలా అతి కొద్ది ప్రాంతాలలో మాత్రమే కొంత మార్పు చూడగలిగాం. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మనం 5G 6Gలో కూడా అడుగులు పెడుతున్న సమయంలో, AI కూడా మొత్తం వచ్చి ప్రపంచాన్ని అంతటిని శాసిస్తున్న సమయంలో ఇంకా అనాగరికంగా విజ్ఞానం లేని పరిస్థితుల్లో తమ ప్రాణాలను తాము కాపాడుకోవడానికి ఇంకా అనేక కష్టాలు పడుతున్న గిరిజన ప్రాంతాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే అవి ముందుకు కదలలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేషన్ తీసుకొని ఆయన వెళ్ళిన బాగువోలు గ్రామం, ఇది సాలూరు మీదుగా ఆయన వెళ్ళారు. అలాగే మిక్కిలి మక్కువ మండలం, అలాగే పనసభద్ర పంచాయతీలో ఉంటుంది బాగువోలు అనే గ్రామం, బాగుజోల అనే గ్రామం. బాగుజోల దగ్గరికి వెళ్ళారు, మరి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నారు, వాళ్ళతో స్వయంగా మాట్లాడారు. అంతేకాదు 9 కిలోమీటర్ల పొడవున రోడ్డు వేయడానికి కూడా ఆయన అక్కడ దానికి శంకుస్థాపన పెట్టారు. 9 కోట్లతో బాగుజోల నుండి సిరివర రోడ్డు, 9 కిలోమీటర్లు కాదు అంతకంటే ఎక్కువ, చాలా ఎక్కువ పెద్ద రోడ్డే. ప్రస్తుతానికి 9 కోట్లతో, ఆ తర్వాత దానిని ఇంకొంచెం పొడిగించడానికి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ ఇనిషియేషన్, డిప్యూటీ సీఎంగా ఆయనే స్వయంగా వెళ్ళిన తర్వాత ఆ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇది ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అంశం కూడా. కాబట్టి ప్రత్యేకంగా బోనెల విజయ్ చంద్ర గారు టీడీపీ ఎమ్మెల్యే, అదే ప్రాంతానికి అంటే గిరిజన మన్యం ఇటువైపు ప్రాంతాల్లో పార్వతీపురం ఎమ్మెల్యేగా ఉండి గిరిజనుల అవస్థలు ఏంటో తెలిసిన వ్యక్తిగా బోనెల విజయ్ చంద్ర గారు జాయిన్ అవుతారు మనతో డిబేట్లో, ఎమ్మెల్యే గారు. అలాగే లోకం మాధవి గారు, నెల్లిమర్ల నియోజకవర్గం లోకం మాధవి గారు కూడా జాయిన్ అవుతారు. నెల్లిమర్లలో ఒక మహిళగా అటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది సమస్యలు కూడా ఆవిడకి కూడా తెలుసు. అలాగే ఒక ఎడ్యుకేషనిస్ట్గా కూడా ఆవిడ కాలేజీలు అవి నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ మహిళలు, విద్యార్థులు వారంతా ఎదుర్కొనే సమస్యలు కూడా వారికి తెలుసు. అలాగే ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్, పౌర హక్కుల రాష్ట్ర అధ్యక్షులు, ఆయన కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. ఎమ్మెల్యే గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే విజయ్ చంద్ర గారు. రైట్, నమస్తే అండి. ముందుగా విజయ్ చంద్ర గారు, మీరు కూడా మాట్లాడే ముందు సుబ్బారావు గారితో మాట్లాడాలి. ఎందుకంటే ఆయన సీనియర్ అడ్వకేట్ మాత్రమే కాదు, ఇలాంటి పౌర హక్కులు అనేక మంది పడుతున్న ఇబ్బందులు కూడా ఆయన తెలుసు. కాబట్టి ముందుగా ఆయనతో ఒకసారి మాట్లాడిస్తారు. సుబ్బారావు గారు. నమస్తే అండి. ఇందులో ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడాన్ని, లేదంటే అక్కడ జరగబోయే మార్పుల్ని మనం అలా అర్థం చేసుకోవాలి. ఒకటండి, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నియంత పాలనలో విసుగుదించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ఒక దిక్సూచి లాంటి వాడు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలంటే ఆయన తప్ప ఇంకా దిక్కెవరు లేరని చెప్పేసి భావించి అత్యధిక సీట్లతో గెలిపించిన సంఘటన మనం చూసాం. ఈ రోజున ఆదివాసీ ప్రాంతాలలో ప్రస్తుత ప్రభుత్వం పర్యటించడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఆదివాసీలు అనేకమైన సమస్యలు, అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, రహదారులు కానివ్వండి, లేకుండా అనేకమైన తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ
లేదంటే ఐటీడీఏ లాంటి సంస్థలు కూడా పరిపూర్తిగా సహకరించలేని పరిస్థితి. అంతేకాకుండా నాన్ ట్రైబల్స్ యొక్క ఆధిపత్యం విపరీతంగా ఈ రోజున కొనసాగుతోంది. 170 లాంటి చట్టాలు రూపకల్పన చేసిన ఆదివాసీల యొక్క హక్కుల కోసం, లేకుంటే వాళ్ళు చేసేటువంటి పోడు వ్యవసాయానికి సంబంధించింది సాగుకు కావలసినటువంటి భూముల విషయంలో కానివ్వండి, లేకుంటే ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులు వాళ్ళ సాగు చేసేటప్పుడు సంఘటనలు కానివ్వండి, చాలా ఉన్నాయి. ఈ రోజున ఇంకో దురదృష్టకరం ఏంటంటే, పాపం ఆదివాసీలు వాళ్ళ జీవన విధానానికి కావలసినటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఈ రోజున గంజాయి లాంటి వాటిని కూడా ఏ 1000 రూపాయలకో 1500 రూపాయలకో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ దొరికిపోయి సంవత్సరాల తరబడి జైల్లో మొగ్గుతున్న సంఘటనలు నాకు తెలుసు. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదు. వాళ్ళు ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ రోడ్ల సౌకర్యం లేదు, ఎందుకంటే ఏ వైద్యం కావాలన్నా కానీ, ఒక మహిళ డెలివరీ అవ్వాలన్నా కానీ, లేకుంటే ఎవరికైనా ప్రాణాపాయం సంభవించినా కానీ వాళ్ళు భుజాల మీద మోసుకొని మంచాల గట్టికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి మరి రోడ్ల సౌకర్యం ఏర్పడాలని చెప్పేసి రోడ్ల మీద దృష్టి పెడతామనేది చాలా హర్షణీయమైన అంశం. ఇంచేతంటే మన మైదాన ప్రాంతాల్లో కూడా ఈ రోజున రోడ్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. రోడ్లు గోతులు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు మనం చూసాం. అనేక ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను కూడా పరిరక్షించడానికి ఈ రోజున ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రోజున ఇది వచ్చింది ప్రజాప్రభుత్వం, ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించే ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే తపన ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం. అందువల్లనే ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లో వర్షం పడుతున్నప్పుడు కూడాను అధికారులు వర్షం పడుతుందండి, అక్కడ రోడ్డు సక్రమంగా ఉండదు, అక్కడికి వెళ్ళొద్దన్నా కానీ లేదు, మేము ప్రజా నాయకులం కాదు, ప్రజా సేవకులం అనేటువంటి ఒక ప్రధాన లక్ష్యం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో ఆ యొక్క నినాదాన్ని తీసుకొని, లేదు నేను వర్షంలో తడిసైనా వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పడం అనేది అది ప్రజా సేవకుల యొక్క అని చెప్పడానికి ఒక చక్కటి నిదర్శనం. ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లో కోకొల్లలుగా సమస్యలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క జీవన విధానానికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ లేవు. వాళ్ళకి రహదారులు లేవు, వైద్య సదుపాయాలు లేవు, విద్యా సదుపాయాలు లేవు. కాబట్టి ఐటీడీ ఉన్నప్పటికి కూడాను కావలసిన రీతిలో వాళ్ళ యొక్క సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు, నేను ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం ఏదైతే ఉందో అది ప్రజా నాయకుడి యొక్క లక్షణం. ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి వారి లక్ష్యం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పడానికి అది ఒక చక్కటి నిదర్శనంగా మనం గమనించాలి లక్ష్మీ మేడం గారు. రైట్ అండి సార్, థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే అక్కడ పరిస్థితులు, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన భరోసా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్స్ ఇవన్నీ ఓకే. టీడీపీ నాయకులు విజయ్ చంద్ర గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? విజయ్ చంద్ర గారు, మీరు ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తి, మీ మీద ఒక పౌర సంఘాల నాయకుడిగా, అడ్వకేట్గా ముప్పాళ్ళ సుబ్బారావు గారు చూపించిన ఆ భరోసా ఏదైతే ఉందో దాన్ని అందుకునేలాగానే ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు అంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానివ్వండి, లేదంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కానివ్వండి, మీరంతా అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంచుకున్న అంశాలన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ కావచ్చు. అయితే అక్కడ ఉన్న గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్గా సమాజానికి తెలిసేది డోలీలు, అలాగే చదువు లేదు అని, లేదంటే ఇంకా అనేక రకాల సమస్యలని ఇప్పుడు ముప్పాళ్ళ గారు చెప్పారు. కొన్ని చోట్ల కరెంటు కూడా లేని గ్రామాలు ఉన్నాయి స్టిల్ ఇప్పటికి కూడా అని. మీ అబ్జర్వేషన్లో మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్న పరిస్థితులు ఏంటి విజయ్ చంద్ర గారు? మిగతా సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినవి వాస్తవమేనమ్మా. ఇప్పటికీ కూడా గిరిజనుల బతుకుల్లో చూడలేనంత
అసమానతలు ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పగలుగుతాను, ఇంత షార్ట్ టర్మ్ లో మా గ్రామాలు ఏర్పడి అక్కడ నివాసాలుగా ఏర్పడి కొన్ని వందల సంవత్సరాల నుంచి రోడ్ లేని పరిస్థితి. అవి ఇన్సెప్షన్ నుంచి అక్కడ రోడ్లు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం గారు లెవెల్లో రావడం, చెప్పులు విడిచి నడవడం, మాతో పాటు మాకంటే అలవాటు ఉంటది ఎప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళడం, ఓట్లకి వెళ్ళడం, లేకపోతే ఏదైనా పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళడం, ఇవన్నీ మాకు దినచర్య అయినప్పుడు మాకు పెద్దగా అనిపించదు. కానీ ఆయన మేము కూడా చెప్పులు లేకుండా వెళ్ళలేము కొన్నిసార్లు. అలాంటిది ఆయన చెప్పులు విడిచి అమాంతంగా పైకి నడ్డం అనేది, నేను అడిగా ఆయనకి, సార్ వేసుకోండి అంటే ఐ వాంట్ టు నో ద హార్డ్షిప్ అన్నారు. వాళ్ళకి తెలిసిన బాధలను నేను ఒకసారి ఫేస్ చేయాలి, ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పినప్పుడు నిజంగా ఆయన మరొకసారి హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. ఇంకొక విషయం చెప్పాలి, ఆయన రియల్లోనే కాదు హీరో, రియల్ గా కూడా హీరో అని చెప్పాలి. ఎందుకంటే ఒక పిల్లలు మన వాళ్ళు, మీరు ఎప్పుడు కూడా మా ఊరికి ఎవ్వరు కూడా రాలేదు, మీరు వచ్చారు మీకు గుడి కట్టాలి అని అంటే, గుడి కాదు ముఖ్యం, మీకు ఒక బడి ముఖ్యం అని చెప్పారండి. ఆ బడి వస్తే ఆటోమేటిక్ గా గుడి వస్తుంది, మీరు చదువుకుంటే ఎకనామికల్ గా ఒక స్టాండ్ ఉంటారు అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ, మిగతా మంత్రులు కానీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన విజనరీ లీడర్షిప్ లో ముందుకెళ్తున్నాం. అంటే చరిత్ర చెప్తుంది ఏంటంటే, అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, పోలీసులు ఆయన్ని వద్దండి వాతావరణం అనుకూలంగా లేదు, ఆ చుట్టుపక్కల ఒడిశా బోర్డర్ లో ఆల్రెడీ మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పిన, ఇప్పుడు కూడా ఏది కూడా నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. నిన్న రావడం ఆ ప్రజల్లో ఒక నమ్మకాన్ని తీసుకొచ్చిందండి. మా బతుకులు మారుతాయి, మా జీవితాల్లో కొత్త చేంజ్ రాబోతుందని నిన్న ప్రత్యక్షంగా మేము మాట్లాడినప్పుడు ఆ ప్రజల్లో ఒక నమ్మకాన్ని చూసాం మేము. ఆ బాబు చేస్తాడు, ఖచ్చితంగా వచ్చాడు, మేము మాటిస్తాను, ఇంతకుముందు మా జీవితాల్లో ఏ వ్యక్తిని అంత గొప్ప వ్యక్తిని చూడలేదు, మాకు రోడ్లు వస్తాయినని. అంతేకాకుండా హాస్పిటల్కి మొన్న ఇన్నోవేట్ గా మేము ఏం చేసామంటే, అక్కడికి సిమెంట్ తీసుకెళ్ళాం, కంకర తీసుకెళ్ళాం, చాలా చోట్లకి కంటైనర్ హాస్పిటల్ పెట్టాం ఇన్నోవేట్ గా, వాళ్ళకి కావాల్సిన అందుబాటులోని. ఈ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాం. ఎందుకంటే ఒక దళిత గిరిజన బతుకుల్ని చిన్నప్పటి నుండి చూసి ఈ స్థాయి వరకు వచ్చిన వాళ్ళుగా చెప్తున్నాం. ఈ ఎన్డీఏ కూటమిలో దళితులకి గిరిజనులకి ఒక గొప్ప మార్పు అయితే రాబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. లీడర్ మస్ట్ బి రీడర్. ఆయన చదువుతున్న పుస్తకాలు కానీ, నిన్న మాట్లాడిన పద్ధతి కానీ, కలగలుపు కానీ మా గిరిజనులకి అత్యధికంగా నచ్చున్నారు. లీడర్ లేదు వచ్చి చెప్పి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచించారు. మీకు పోడు వ్యవసాయంతో పాటు లైవ్లీవుడ్ ఇవ్వాలి, మీకు ఖచ్చితంగా ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలి. ఈ విషయాలు ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా తీసుకున్నారు. ఇంతకుముందు లీడర్ వచ్చి ఓట్లు అడిగి వెళ్ళిపోయేవాడు, కానీ ఈ లీడర్ వచ్చి మా బతుకులు బాగుండాలి, మేము బాగుండాలని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్న విధానం చూసి మేము కూడా చాలా సంతోషం అనిపించింది. నిన్న నిజంగా మన్యం నేల పులకరించిందని చెప్పాలి. ఆ మట్టి ఈయన రావడం కూడా ఆనందపడిందని చెప్పాలి. వాతావరణం వర్షంలో తడుస్తూ ఒక జాతరను తీసుకొచ్చారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోడ్డే కాకుండా దాదాపుగా 50 కోట్లతో అసలు జీవితంలో రోడ్డే చూడలేని చలించిపోయిన జీవితాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా త్వరలోనే రోడ్డు కూడా చూడడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ కూడా తొందరగా చేయాలి. ప్రతి 2 months కి ఒకసారి మన్యం జిల్లా వస్తానని ప్రామిస్ కూడా చేశారు. అంటే ఆయన వచ్చిన ప్రతి ఒక్కసారి 5 సంవత్సరాల్లో మా కొండలపైన ఉన్న ప్రతి గిరిజన వేడలు, ప్రతి గిరిజన గూడెలకి మౌలిక వసతులు వస్తాయని ప్రత్యేకంగా మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబంలో చేస్తామని. కానీ అంటే విజయ్ చంద్ర గారు, అంటే అక్కడ ఈ వారి మనోభావాలు, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, సరే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళన్నా గ్రామానికి ఉంటారో, అసలు ఆ ఒక్కరు కూడా లేని గ్రామాలు ఉన్నాయని వింటూ ఉంటాం. అంటే మౌలిక సదుపాయాలు కావాలి, మేము కూడా ఈ ఏమంటారు జనజీవన స్రవంతిలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అన్నట్టు ఉంటారా? లేదంటే మా జోలికి ఎవరు రావద్దు, మేము ఇలాగే ఉండాలి అంటారా? ఇలాంటి డోలీ కష్టాలు తప్ప
మిగతా జీవన విధానం అంతా యాజ్ ఇట్ ఈస్ గా కోరుకుంటారా, మార్పు కోరుకుంటారా? స్ట్రైట్ గా మార్పు అయితే కోరుకుంటారండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండలపైన బతుకుతూ వాళ్ళ ఆరోగ్యాలు, అంటే మీరు ఇంకోటి కూడా గమనించాలి, గిరిజనులకి సర్వేస్ లో వచ్చేటప్పుడు 49-50 అండి వాళ్ళ లైఫ్ స్పాన్. ఎందుకంటే వాళ్ళు తాగే వాటర్ కానీ, వాళ్ళు మనకి పోర్టబుల్ వాటర్ ప్రాపర్ గా ఉండదు, వాళ్ళు తినే ఫుడ్ రెగ్యులర్ ఒకలాంటి ఫుడ్ తింటుంటారు, ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ ఏమి ఉండదు, వాళ్ళు ఇచ్చే హార్డ్షిప్ కి వాళ్ళు చేస్తున్న తిండికి ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదు, వాళ్ళకున్న చాలిన డబ్బులతో దొరికిన వాటితో తినడం కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు చదువుకుంటున్న ప్రతి ఒక్కరు మేము మార్చుకోవాలి అంటే ఇందులో 2 విషయాలు చెప్పాలి. ట్రైబ్స్ కూడా హిల్ ట్రైబ్స్ ఉంటారు, ప్లేన్ ట్రైబ్స్ ఉంటారు. మీరు స్పష్టంగా గమనించగలుగుతారు, ప్లేన్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కి హిల్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. హిల్ ఏరియా ఉండే వాళ్ళకి కష్టాలు వేరే ఉంటాయి, ప్లేన్ ఏరియా ఉండే వాళ్ళకి కొంత రిజర్వేషన్ యూజ్ చేసుకొని ముందుకెళ్ళి జాబులు తెచ్చుకొని ఉంటే, వీళ్ళకి ఇంకా కూడా ఎడ్యుకేషన్ లో మనం పూర్తిగా ఇంకా పరిపక్వం చెందలేదు. గిరిజనులు కొంతవరకు చదువుతున్నారు. ఇంకో సమస్య ఏంటంటే ప్రతి గిరిజనికి ఒక సొంత భాష ఉంటుంది. ఇప్పుడు సవరకులు సవర మాట్లాడతారు, జాతాపాలు జాతాప్ మాట్లాడతారు. ఇప్పుడు తరాలు తెలుగు నేర్చుకుంటున్నాయి. ఇంతకు ముందు తరాలకి తెలుగు కూడా మాట్లాడడం వచ్చేది కాదు, వాళ్ళు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యలేకపోయేవారు. ఇప్పుడున్న సమస్యకి ఏంటంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్ అందరూ కూడా తెలుగు మాట్లాడడం, ఇప్పుడు ప్లేన్ ఎయిర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు చూస్తున్నారు, ఓకే జీవితం అంటే ఇన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ ఉండొచ్చు, మనం కూడా తీసుకురావాలి, మనకు కూడా ఉండాలనే ఉద్దేశంతోనే. ఖచ్చితంగా మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో మన్యం, అల్లూరి సీతారామరాజు ఏరియాలో రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ కూడా ఒక మహస్దార్ పట్టుకోబోతుంది. రోడ్లు, వాళ్ళకి రావాల్సిన క్లినిక్లు, వాళ్ళకి రావాల్సిన కరెంట్లు, వాళ్ళకి రావాల్సిన ప్రతిదీ కూడా కల్పించే ఉద్దేశంలో పిఆర్ డిపార్ట్మెంట్, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అయితే మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఎంత గిరిజన ఏరియా ఉంది, ఎంత దళిత ఏరియా ఉంది, వాళ్ళ సప్లైన్ లో నిధులను ఎలా మనం యూటిలైజ్ చేయాలని మాకు ఆల్రెడీ ఈ గిరిజన ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలతో సపరేట్ మీటింగ్ కూడా 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. మీరు మీ గ్రామాలకు ఏం చేయాలనుకుంటున్నారు, మీ గిరిజన వాడలకు ఏం చేయాలనుకుంటున్నారని వాళ్ళే ప్రపోజల్ అడగడం చూస్తున్నారు. అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి డిసైడ్ చేయకుండా ఎమ్మెల్యేని పిలిచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ సమస్యలు ఏంటి, మీరు క్లియర్ గా తీసుకోండి, దాన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేద్దాం, ఎలాగ మనం ముందుకు తీసుకెళ్దామని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడగడం, మేము సబ్మిట్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటికీ అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ రావడం, ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది కూడా మనం అందరూ చూస్తున్నాం. అంటే అందరూ కలగానే ఉంది, అంత గొప్ప వ్యక్తి రావడం, అందరితో పాటు కలవడం అనేది ఇంకా ఆ ఒక్క ఆనందంలోనే ప్రతి ఒక్కరు ఉన్నామండి. ఓకే, రైట్ అండి. ముప్పాళ్ళ గారు ఇంకా జనసేన ఎమ్మెల్యే గారు జాయిన్ అవ్వలేదు. అయితే ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే విజయ్ చంద్ర గారికి బాగా తెలుసు, చెప్తారు. ఈ కొండలు ఇలా ఉండడం, ఈ కొండల పైన ఉన్న గిరిజనులు ఆదివాసీలు ఇలాగే ఉండడం కొందరికి కావాలి. ఎందుకు అంటే అంటే ఈ కొండలన్నీ వారి ఆధీనంలో ఉంటాయి. అది సార్ ఐ మీన్ నేను మావోయిస్టుల్ని ఇది చేయడం కాదు, మేబీ సరే వాళ్ళు తలదాచుకోవడానికి అది కావాలి అంటే అది వేరే విషయం. అలా కాకుండా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారాల్లో మునిగిన వాళ్ళకి ఈ కొండలు కావాలి. అందుకే ఈ క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి మావోయిస్టులకి వీళ్ళకి మధ్యలో. సరే అది కూడా వేరే విషయం. దీని ద్వారా ముఖ్యంగా ఈ ప్రాంతంలో గంజాయి కానివ్వండి, ఇంకా అనేక రకాల పంటలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఇది పండితే మీకు ఇంత ఇస్తామని చెప్తారు. చెప్పంగానే వీళ్ళ ఆధీనంలో పెట్టుకొని గత 5 ఏళ్లలో ఇంకాస్త దారుణంగా, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లే చేపిస్తే ఇంకా ధైర్యంగా చేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు చేసుకునే వ్యాపారాలకి వాళ్ళు అలానే ఆదివాసీలుగా అజ్ఞాతంలో బతకాల్సిందే. మరి వీళ్ళందరినీ కాదని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే సాధ్యమయ్యే పనేనా? ఒకటి మేడం గారు, మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆదివాసీల్ని అనేక విధాలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం, అనంతబాబు విషయం మీరు చూశారు ప్రత్యక్షంగా. అవునవును, 100 ఎకరాలు ఆదివాసీ భూముల్ని స్వాధీనం చేసుకొని, చెరువులు పెంచుకొని, చేపలు పెంచుకొని, ఆదివాసీల కోసం కట్టిన డ్యాములో వాటర్ని ఏ విధంగా తన చేపల చెరువులకు మళ్లించుకున్నారో చూసాం. అవును, అది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఆదివాసీల యొక్క దోపిడీకి. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. సమత అనే ఒక కేసులో
ఆదివాసీ ప్రాంతాల్లో పూర్తి హక్కులు ఆదివాసీలవే. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములని నాన్ ట్రైబల్స్కి దఖలు చేయకూడదు. ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్గానే గుర్తించాలి, ప్రభుత్వాన్ని కూడా అని ఆ తీర్పు చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది? వేలాది ఎకరాలు ఆదానికి ఆదివాసీ భూముల్ని దాఖలు చేసింది. అంటే సుప్రీంకోర్టు తీర్పులను సైతం గత ప్రభుత్వం ఉల్లంఘించి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైన్స్ కానివ్వండి, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో, భూములు ఉన్నాయో అవన్నీ కూడా దారాదత్తం చేసి వాళ్ళ హక్కులను ఉల్లంఘించారు. రెండోది, నా ట్రైబల్స్కి ఉన్న రిజర్వేషన్లు కూడా ఈ రోజున ఉద్యోగాల్లో భర్తీ కాలేని పరిస్థితి. అంటే విద్య అందుబాటులో లేదు ఆదివాసీలకి అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకుంటే కూటమి ప్రభుత్వం కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పరిశీలించి పరిష్కరించాలని ఆలోచన చేయడం చూసారా, అది ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మన ఆదివాసీ ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడ సక్రమంగా కనుక అభివృద్ధి చేస్తే బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి అలానే అక్కడ ప్రజలకు కూడా వృత్తి కల్పించే అవకాశాలు ఏర్పడతాయి. అంత సుందరమైనటువంటి అటవీ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది అల్లూరి సీతారామరాజు జిల్లా కానివ్వండి, లేకుంటే విజయనగరం, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతాలలో. కాబట్టి అంత సుందరమైనటువంటి ఏవైతే పర్యాటకులకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయకపోవటం వల్ల ఈ రోజున అక్కడ ఆదివాసీలకి ఆర్థికపరమైన సమస్యలు ఉత్పన్నమైనాయి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండోది, ఇక్కడ మనం చూడాల్సింది, ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజుల పాటు ఆదివాసీ ప్రాంతాలలో, ఆ గ్రామాలలో నేను నివసిస్తానని చెప్పడం అనేది చిన్న విషయం ఏం కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందో, ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం ఏర్పడుద్ది. ఇప్పటి వరకు నాకు తెలుసండి, అనేక మంది పోడు భూములు వ్యవసాయం చేసుకుంటుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించిన సంఘటనలు తెలుసు. అలాగనే ఆదివాసీ భూములను సైతం మావి అని చెప్పేసని నాన్ ట్రైబల్స్ వాళ్ళ భూములను లాక్కోవటం తెలుసు. పాపం వాళ్ళు ఏంటంటే న్యాయస్థానాలకు వెళ్ళలేరు. ఐటీడీఏ వాళ్ళు లేకుంటే అక్కడ రెవెన్యూ వాళ్ళు తీర్పు చెప్తే దాని మీద డబ్బున్న వాళ్ళు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తారు. పాపం ఆదివాసీలు ఆ గ్రామం దాటి రాలేని పరిస్థితి. కాబట్టి చట్టపరమైనటువంటి ఏవైతే వాళ్ళకి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి ఆర్థిక అసమానతలకు గురవుతున్నారు ఆదివాసీలు. కాబట్టి ఇక్కడ భూ సమస్య ఉంది, విద్యా వైద్య సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ రోజున విచిత్రం ఏంటంటే, గంజాయి కేసుల్లో మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూడండి, అత్యధిక భాగం పేదవాళ్ళు ఆదివాసీలు ఉంటారు. నెలల తరబడి జైల్లో బెయిల్ రాకుండా ఉంటారు. కానీ ఎక్కడా కూడా ఎవరైతే ఈ యొక్క గంజాయి తోటలు పండిస్తూ ఉన్నారో, ఎవరైతే దీని మీద కోట్లు గడిస్తూ ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు ఎక్కడా కూడా అరెస్ట్ చేయలేదు. ఒక్క ట్రాన్స్పోర్ట్ కోసం ఏదో పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఒక్కో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూటల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే అసలు దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి, దాని కారకులు ఎవరు, కోట్లుగా వీళ్ళు 1000 రూపాయలకి పాపం ఆ కూలి కోసం, బతుకు తెరువు కోసం వీళ్ళు వస్తూ ఉంటే కోట్లు గడించేవాడు ఎవడు అని వాళ్ళని అరెస్ట్ చేయటంలో ఇప్పటి వరకు విచారణ సంస్థలు దృష్టి కేంద్రీకరించలేదనేది వాస్తవం. ఈ రోజున గంజాయిని, డ్రగ్స్ ని నిర్మూలించాలంటే, పంటను నిర్మూలించాలంటే ఎవరు దీనికి మూల సూత్రధారులు, దీంట్లో ఎవరి పాత్ర ఉందో, ఎవరు కోట్ల రూపాయలు ఈ ఆదివాసీలను ఉపయోగించి గడిస్తూ ఉన్నారో వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి వాళ్ళని గనక అరెస్ట్ చేస్తే
ఆటోమేటిక్ గా ఈ చట్ట వ్యతిరేక చర్యలను నిర్మూలించడానికి సాధ్యపడుద్ది అనేది వాస్తవం మేడం గారు. రైట్ అండి. ముప్పాళ్ళ గారు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఒకసారి విజయ్ చంద్ర గారిని అడుగుదాం. విజయ్ చంద్ర గారు, ముప్పాళ్ళ గారు చెప్పినట్టు సరే అందరికీ ఓపెన్ గా తెలిసిందే నిజానికి ఇది గిరిజనులను ఆదివాసీలను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఉన్నారు. కానీ దీన్ని ఈ ప్రాంతాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు కూడా పబ్బం గడుపుకున్నారు. మీరు రాజకీయాల్లోకి రాకముందు, ఎమ్మెల్యే కూడా కాకముందు అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేశారు, మీరు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళని ఆపే శక్తి అది ఏ రకంగా వస్తుంది? ఎందుకంటే మీరు గ్రౌండ్ లో చేసి ఉన్నప్పుడు కూడా మేబీ మీరు ఫేస్ చేసి ఉండాలి. ఏ శక్తి ఆపుతుంది? అది ఎలా ఉంటుంది? అమ్మ మామూలుగా అక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడు ముప్పాల్ గారు చెప్పినట్లు కూడా ఆర్థిక అసమతలే ఇలాంటివన్నీ చేయడానికి అవకాశాన్ని ఇస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండేటప్పుడు రెండో ఆలోచనకు ఉండదు. అయితే కోడి వ్యవసాయం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, అలాగే కోడి వ్యవసాయం ఒక తరం చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వడం కాకుండా కొత్తగా ఇన్నోవేటివ్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గిరిజనులకు కావాల్సింది ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవ్వాలి. అప్పుడే తప్ప వాళ్ళ మార్పు తీసుకురాలేం. ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి, కమర్షియల్ క్రాప్ కి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మార్కెటింగ్ చేసి, ఇప్పుడు గిరిజన కార్పొరేషన్ ఉంది, గిరిజన కార్పొరేషన్ కొనుక్కుంటున్నా కానీ ఇంకా మధ్యలో దళారులు ఉంటారు. ఆ దళారులు వీళ్ళ దగ్గర పండిస్తున్న ఆర్గానిక్ గా పండుతున్న చింతపండు గాని, పసుపు గాని, పైనాపిల్ గాని, జీడి గాని వేరే వాళ్ళు తక్కువ రేటుకి కొనుక్కొని ఆ మిడిల్ పర్సన్ ఎక్కువ రేటుకి ఎంత ప్రయత్నిస్తున్నా గానీ ఈ దళార వ్యవస్థని పూర్తిగా మనం విచ్ఛిన్నం చేయలేకపోతున్నాం. ఆ ఒక్క ప్రధానంగా ఈ కష్టాన్ని అన్నమాట, ఒక సంవత్సరం కష్టాన్ని అలాగా చేజెత్తులా. అవును, అంటే మార్కెటింగ్ ఇక్కడ ఒక మార్కెటింగ్ అవగాహన అక్కడ ఉన్న వాళ్ళలో కలగాలి, వాళ్లే నేరుగా అమ్ముకునే లాంటి వెసులుబాట్లు కల్పించాలి. అయితే ఇదంతా కూడా ఓకే, ఫార్మల్ గా చేసే వ్యవసాయం, లీగల్ గా చేసే వ్యవసాయం, ఇది కాకుండా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలో వీళ్ళని అణిచివేసే శక్తి గురించి నేను అడుగుతున్నా. అంటే మేబీ అంటే వాళ్ళ గురించి పేరెత్తాలన్నా కూడా భయపడేలాంటి పరిస్థితులు ఉంటాయా? ఒక రాజకీయ నాయకులు మీలాంటి వాళ్ళకి ప్రెజర్స్ వస్తాయి, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్లు ఎలాగంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళ భర్తనో తండ్రినో చంపబడతారు కొన్నిసార్లు. తిరిగి ఈ అమాయక గిరిజనులు ఏంటంటే ఏమైపోతుందో, ఒకరు పోయారు కాబట్టి మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే మన కుటుంబంలో ఇంకెవరైనా కోల్పోతామేమో అనే భయంతో కంప్లైంట్ కూడా ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుక్కోలేరు. బిడియం ఉంటది, చాలా బిడియం ఉంటది మా వాళ్ళకి. ఆ బిడియానికి నాకు బాగోలేదు, సుస్థి చేసింది, జ్వరం వచ్చింది అని కూడా చెప్పుకోలేరు. మా గిరిజన పిహెచ్సిస్ లో మేము విజిట్ చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చావమ్మానంటే బాగోలేదు అంటారు. ఏమైంది, ఏం పెయిన్ వస్తుంది, ఎక్కడ నీకు బాగోలేదని కూడా చెప్పుకోలేరు. ఇక్కడ సమాజంలో ఎలాగుంటుందంటే అండి, మీరు ప్రత్యక్షంగా గమనించుంటే ఒక హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిని, మా గిరిజనలో ఉన్న ఒక వ్యక్తిని, 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తిని పక్కన పెడితే హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి దాదాపుగా 12,000 పదాలు తెలుసుంటాయి. అదే మా గిరిజనులు ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడితే ఆయనకి పొరపాటున 1000 పదాలు కూడా తెలియదు. అంటే కమ్యూనికేషన్ లో కానీ, ఒక విషయ అవగాహనలో కానీ మేము చాలా వెనుకబడి ఉన్నామని ఈ యొక్క సందర్భంగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. అద్భుతమైన, అంటే ఇది కంపారిజన్ 12,000 పదాలు తెలిసిన 1000 పదాలతో వాళ్ళు బతుకుతున్నారు. సింపుల్, వాళ్ళకి తెలిసింది, సింపుల్ డిఫరెన్షియేషన్. అంత వెనకబడి ఉన్నాం. ఇంకా మనం అంగారగ్రహానికి వెళ్తున్నాం, మార్స్కి వెళ్తున్నాం, మార్స్ మీద ప్లాట్స్ కొనుక్కుంటున్నారు, చాలా మాట్లాడుతున్నారు. ఇంకా మేము బతకాలి, ఈ బతుకుని ఈ తక్కువ డబ్బులతో ఈడ్చాలి, ఈ జీవితంలో ఎంతమంది చదివించాలి అనే ఆలోచనతో పేరెంట్స్ ఉంటున్నప్పుడు, అదాయనక పరిస్థితి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇన్ని 70 సంవత్సరాలు వచ్చి ఆల్మోస్ట్ దగ్గరగా మనం 40 ఏళ్ళలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని వికసిత ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు ఎంతమంది ప్రగతిని సాధించగలుగుతారు, హరిజనులు ఎంతమంది ప్రగతిని సాధించగలుగుతారు అనేది ఆ జాతుల నుంచి వచ్చిన మాకు ఒక బిగ్ క్వశ్చన్ మార్కేనండి. అసమర్థం చూసాం, అంటరిజం చూసాం, ఇంతకుముందు దేవుడి దగ్గర కూడా వెళ్ళలేకపోయే వాళ్ళం, అన్ని చూసాం, మా ముందు తరాలన్నీ చూసారు. ఇప్పటికీ కూడా 50% దళితులు కానీ గిరిజనులు కానీ ఇంకా మౌలిక వసతులు దూరంగా ఉన్నారని నేను క్లియర్గా చెప్తున్నాను.
అయితే ఈసారి దళిత ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు అందరూ కూడా చదువుకునే వాళ్ళే. ప్రతి ఒక్కరికి కష్టం తెలిసిందే. ఆ కష్టాన్ని ఛేదించుకొని ఒక సక్సెస్ స్టోరీగా వచ్చాం కాబట్టి మేము ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారికి ఒకటే మాట చెప్తున్నాం, మీ అధ్యక్షతన, మీ విజనరీలో మీరు తీస్తున్న ఈ విజన డాక్యుమెంట్ లో గిరిజనుల్ని, దళితుల్ని కూడా భాగస్వాములు చేయండి, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయండి. మమ్మల్ని కూడా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొనియండి. మాకు కళ్ళు బోటలు వద్దు, కంప్యూటర్లు కావాలి, మాకు రాళ్ళు ఇవే వద్దు, కోడింగ్ కావాలి, మాకు రూపాయి కాదు డాలర్స్ సంపాదించాలని ఒక కసితో మేమందరం కూడా మా యొక్క జనాల్ని, మా యొక్క జాతుల్ని మేము బాగు చేయించుకోవాలి. మాకు తెలిసిన సంపద ఏంటంటే, మీరు సవర్ణ ఆర్ట్ తీసుంటే ఎంతో అద్భుతంగా వేస్తారు. అది ఎవరు నేర్పింది కాదు. మీరు ఆ ట్రైబల్ ఆర్ట్ గానీ, మా జాతాపుల్ డాన్సులు గానీ, మా హెరిటేజ్ ని గానీ, మా హెరిటేజ్ మేము కాపాడుకోవాలి, మా యొక్క కల్చర్ ని మేము కాపాడుకోవాలి. అలాగనే ప్రపంచంతో పాటు ఎదగాలన్న ఆలోచనతోనే ముందడుగేస్తున్నాం. దానికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మా ప్రభుత్వం అనేది సహకరిస్తుంది. దానికి ముందుగా అడుగులు కూడా వేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎగ్జాక్ట్లీ అండి. ముప్పాళ్ళ గారు, ఇక్కడ సరే ఇలాంటి వ్యవస్థలు ఇలా వెనకబడిపోవడానికి, ఇలా నిర్వీర్యం అయిపోవడానికి తలా పాపం తిలా పిలికడు అన్నట్టుగా ఉంటుంది. సరే, ఇది రాజకీయ నాయకులు అనుకొని ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోకపోవడం ఒకటైతే, కొంతమంది శక్తులు వీళ్ళని అణిచివేయడం ఇంకొకటి పరిస్థితి అయితే, కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న డాక్టర్స్ని ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లుగా ఇంత లక్షల ఫీజులు పెట్టి ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముతో చదివిస్తున్న డాక్టర్లు అటువైపు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడే ఉండి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మనం చూసాం భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఆయన అలాంటి ప్రాంతంలోనే ఉంటారు అనుకుంటా. లైక్ అంటే చెప్పాలమ్మా, ఒక మాట చెప్పాలి మీకు, మన్యం జిల్లాలో మొన్న ట్రాన్స్ఫర్స్ లో మాకు ఇంకా 50% స్టాఫే ఉన్నారు, 50% స్టాఫ్ రాలేదు. ఎందుకంటే ఇది మన్యం జిల్లాలో పనిచేయడానికి ఇష్టం లేదని. అంటే మీరు చెప్తున్న మాటకి నేను తిరిగి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అవును, ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అంటే ఆయన ఈ టైంలో అది టూర్ అంటే లైక్ టూరిజం కోసమో అది అదే తిరగడానికో పర్యాటకంగానో ఆయన వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళారు అంటే దాని ఇంటెన్సిటీ, అక్కడ ఉన్న ప్రజల కష్టాల కోసం ఏదో ఒక న్యూస్ ఇచ్చి మేము కూడా చేతులు దులుపుకోవడం కాదు. అక్కడ ఎమ్మెల్యే అలాగే పౌర హక్కుల నాయకులు మీరు మాట్లాడినప్పుడే సమాజం మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి తెలుస్తుంది. ముప్పాళ్ళ గారు, ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ, అంటే ప్రజల ద్వారా పన్నుల ద్వారా వచ్చిన జీతాలు తీసుకున్న వాళ్ళు అక్కడ పనిచేయరు, దాని ద్వారానే చదువుకున్న వాళ్ళు పనిచేయరు. ఇంకా ఒకవేళ అటేమైనా ట్రాన్స్ఫర్ చేస్తే లీవులు పెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లేదంటే ఏమైనా ప్రైవేట్ పనులు చేసుకోవడానికి మాత్రమే చేస్తారు. కానీ ఎందుకు కనీసం మనం ప్రజల సొమ్ముతో చదివాం కాబట్టి అనే ఒక నైతికత ఇది లేకుండా పోతుంది కదా ఉద్యోగుల్లో. ఒకటి మేడం గారు, ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత, మెడిసిన్ పూర్తయిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేయాలనే ఒక నిబంధన అయితే గతంలో ఉండేది. కానీ అది పరిపూర్తిగా అమలు జరగటంలా. ఈ రోజున వాళ్ళకు కూడా రోడ్లు సదుపాయాలు లేకపోవటం వల్ల, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల వాళ్ళు వెళ్ళకపోవడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను విధి నిర్వహణ లోపానికి పాల్పడుతున్నారు. మనం ఎందుకు కష్టపడాలి, ఆదివాసీలు కష్టపడుతున్నారు, ఆ కష్టాల్లో మనకెందుకులే అని అక్కడికి వెళ్ళడానికి నిరాకరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఇందాక నేను ఒకటి చెప్పటం మర్చిపోయానండి. ఆదివాసీ ప్రాంతాలలో ఎక్కువ మహిళల లైంగిక దోపిడీ జరుగుతూ ఉన్న విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. మనం అక్కడ అనంతబాబు గారి ఇష్యూలో రంపచోడవరం అటు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇదే విన్నాం. అవును. కాబట్టి మహిళల ఇంకో అంతకన్నా దారుణం ఏంటంటే, ఆదివాసీ ప్రాంతాల్లో మైన్స్ ఉంటాయి, గనులు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఏం చేస్తూ ఉన్నారంటే, ఆదివాసీల యొక్క పేరు మీద పెట్టేసి, నాన్ ట్రైబల్ వెళ్ళకూడదు కాబట్టి ఆదివాసీల పేరు మీద పెట్టేసి వాళ్ళ పేరు మీద నడుస్తూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళ పేరు మీద వేస్తారు. కానీ ఆ యొక్క గనులు వాళ్ళ పేరు మీద ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. అంత దారుణమైన పరిస్థితి ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఆదివాసీలను ఉపయోగించుకొని వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా ఏదో వాళ్ళ
మీద వాళ్ళకి ఇచ్చేసి మొత్తం లబ్ధి అంతా కూడా మిగిలిన వ్యక్తులు పొందుతున్నారనేది వాస్తవం అక్కడ. కాబట్టి ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీని ముందు అరికట్టాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడో రోడ్లు రహదారులు లేని ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు చేసినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటను మొత్తాన్ని కూడా ఖాళీ నడకన మోసుకొని వచ్చి సంతల్లో అమ్ముకునే పరిస్థితి. ఎంత అది కనుక మనం ప్రత్యక్షంగా చూస్తే అబ్బా ఇంత బాధపడుతున్నారు, ఇంకా ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఉందని బాధపడతాం. అటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో చూశాను నేను. కానీ ఈ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకపోతే, ఆదివాసీల యొక్క సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసాం. ఈ రోజున ఆ యొక్క పరిస్థితుల్ని, ఆ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని, ఆ యొక్క సౌకర్యాలను, ప్రాథమిక సౌకర్యాలని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కంకణం కట్టుకొని దాదాపుగా రోడ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి 9 కోట్లు ఎంతో గ్రాంట్ చేసినట్టున్నారు. అలాగనే ఈ రోజున ఆదివాసీ ప్రాంతాలకి అభివృద్ధికి కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఎక్కువ భాగం ఆదివాసీ ప్రాంతాల్లో తీసుకురావడానికి, అలాగనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డుతో ఇప్పుడు అవును ఏపీ అంటే సరే ఈ రోడ్డు శంకుస్థాపనతో లేదంటే ఇలా ఒక రోడ్లు వేసుకోవడంతో అంటే ఒక మెట్టు పడినట్టేనా అండి? అంటే దాదాపుగా వీటన్నింటికి సొల్యూషన్ ఈ రోడ్లతోనే ఉన్నట్టుంది. రహదారులుంటే వాళ్ళ యొక్క పండించిన పంటకి డైరెక్ట్ గా మధ్య దళారులు లేకుండా డైరెక్ట్ గా అమ్ముకోవడానికి అవకాశం, అంటే ఎనీథింగ్ అసలు దేనికైనా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అవుతుంది. రెండోది వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి సదుపాయం సక్రమంగా వాళ్ళకి అందితే, ఇప్పుడు ఈ భారతదేశంలో ఎవరికైనా కానీ విద్య వైద్యం ఉంటే దాదాపుగా అన్ని సమస్యల పరిష్కారానికి రూపకల్పన కనబడుతుంది. అదే ఈ రోజున ఆదివాసీ ప్రాంతంలో లోపం కనిపిస్తా ఉంది. దాని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది కాబట్టి డెఫినెట్ గా ఆదివాసీల యొక్క సమస్యలకు పరిపూర్తిగా కాకపోయినా పరిష్కార మార్గదిశలో పయనిస్తున్నారనే విషయం నిన్న జరిగిన సంఘటన స్పష్టంగా కనబడుతుంది. లక్ష్మి గారు. ఎస్ అండి. విజయ్ చంద్ర గారు, సో మొత్తంగా అంటే ఈ రోడ్డుతో అయితే ఒక సొల్యూషన్ కనబడుతున్నట్టుంది. అనేక అంశాలు అంటే ఒక్కొక్కటి ముందుకెళ్తాయి. మీలాంటి వాళ్ళు కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కూడా కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి దీన్ని ఫాలో అప్ చేయడానికి మీలాంటి వాళ్ళు సరిపోతుంది. అయితే సరే ఇదంతా ఇలా ఉంచితే నిన్న మీరు అక్కడ ఉన్నారు ప్రత్యక్షంగా. ఓజీ సినిమా దీని గురించి ఓజీ అని అక్కడ అందరూ అడిగారు. అలాగే మీదకి పడ్డారు, పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డడంతో ఆయన ఒక రకంగా కొంచెం అసహనం వ్యక్తం చేశారు. అంటే ఎలా కనిపించారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎంతైనా ఆయన ఆ హీరో ఇమేజ్ ఉంటుంది, దాంతోపాటు రాజకీయాల్లో కూడా ఒక తీసుకురాగలుగుతున్నారు. కొంచెం ఈ అసహనంలో మనం పనులు చేసుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని కొంచెం ఆవేదనగా మాట్లాడినట్టు అనిపించింది. ఏంటది? ఏ పర్టికులర్గా ఏ ఇన్సిడెంట్లో అది జరిగింది? అంటే యూత్ ఎక్కువగా వస్తారమ్మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ లో మాక్సిమం యూత్ వస్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అరుస్తుంటుంటారు, మేము కూడా వారిస్తుంటే మీరు వదిలేయండి అరవనియండి అని. అయితే వాళ్ళకి ఒకటే సింపుల్ మెసేజ్ ఇచ్చారు, మీరు ఒక పొటెన్షియల్ ఏజ్ లో ఉన్నారు, ప్రతిదీ సీరియస్ గా ఆలోచించండి. సినిమా ప్రభావం ఉండొచ్చు కానీ జీవితం అనేది చాలా పెద్దది సినిమా కన్నా. ఆ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మీరు అడుగులేయండి, మీతో పాటు నేను ఉంటానని చెప్పారు. రెండోది చదవండి అని చెప్పారు. ఇక్కడ ఉండే వాతావరణాన్ని, ఈ యొక్క ప్రకృతిని చూసి నేను అసూయ పడుతున్నాను, ఇంత మంచి వాతావరణంలో నేను లేనా అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా అసూయ పడలేదు, మీ యొక్క ప్రకృతి అందాన్ని చూసి నేను అసూయ పడుతున్నాను. మీకు ఇంత అదృష్టమైన వాతావరణంలో పుట్టడం, మీకు కావాల్సిన సౌకర్యాలు ఇస్తాను, నన్ను పని చేయనివ్వండి, మీ మాటలు చెప్పేవాళ్ళం కాదు అంటే ఒట్టి మాటలు పక్కన పెట్టు, గట్టి మేలు ఏదో తలపెట్టవై అన్నట్లు ఆయన మేమందరం కూడా ఒక గట్టి మేలు చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఉంటున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించండి, మీరు చెప్పింది వినండి,
ఈ సినిమా ప్రభావాన్ని పక్కన పెట్టండి. అదే సినిమాల్లో మోజులో పడిపోయి హీరోలకి జేజేలు కొట్టడానికి మీకు టైం ని వేస్ట్ చేసుకోకండి అని కొంచెం గట్టిగానే చెప్పినట్టు చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని పని చేయనియండి, మీకోసమే పని చేయాలనుకుంటున్నాం, మీకోసం ఉండాలనుకుంటున్నాం. మీ గ్రామ దేవతలు సాక్షిగా నేను చెప్తుంది ఏంటంటే, అక్కడ మాకు సంబర ఉంటుంది, సంబర దేవత సాక్షిగా చెప్తున్నాను, దేవతను కూడా నేను పూజించాను, మీ యొక్క బతుకులు మార్చడానికి నాకు శక్తిని కూడా ఇవ్వాలని నేను ప్రార్థించానని ఆయన స్పష్టంగా చెప్పున్నారమ్మా. అది ఆయన ఇంకో విషయం చెప్పాలి, అందరూ సీఎం 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 అని అరుస్తుంటే, సీఎం నేను కాదు, నేను డిప్యూటీ సీఎంని, సీఎం చంద్రబాబు నాయుడు గారు అని స్పష్టంగా కూడా చెప్పారు. అంటే ఎన్డీఏ కూటమిని ఒక థిన్ లేయర్ ఉంటది, ఒక వివిధ పార్టీల కలయికని దాన్ని కాపాడుతూ ప్రజలకు ముందుకు ఎలా తీసుకెళ్లాలని దిశ నిర్దేశిస్తూ ఈ గవర్నమెంట్ లో మీకు ఏం చేయబోతున్నాం అని వాళ్ళందరికీ తెలియపరుస్తూ చాలా స్పష్టమైన మెసేజ్. అంటే ఏదో హడావిడిగా వచ్చి వెళ్ళిపోకుండా అందరితోని మమేకమై అక్కడతో కూర్చొని ఆ నులక మంచాల కూర్చొని ఆ మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి యూత్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కష్టాన్ని అనుభవించి ఎలా ఎక్కుతున్నారు ఎలా దిగుతున్నారు అని ఒక దాన్ని కూడా బేసికల్లీ డౌన్ టు ఎర్త్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, మనం చూస్తూ ఉంటాం. దీనికి మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ, ఆయన ఆలోచనలు, ఆయన క్రమశిక్షణ, ఆయన కార్యాచరణ, దాని కార్యరూపం దాల్చడం, ఇవన్నీ అండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నిన్న ఏ రోజు మనం వీళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని మాట్లాడుకోవడానికి లేదు. ఈ 6 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ చూస్తే ఈ 6 నెలల నుంచి చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ అవర్ ఏంటి, నెక్స్ట్ అవర్ ఏంటి, నెక్స్ట్ అవర్ ఏంటి, ఇలా ఉంటుంది. ఈవెన్ దో లోకేష్ గారు కూడా అసలు ఏమాత్రం ఖాళీ లేకుండా ఉన్నారు. హోంమంత్రి గారిని మనం చూస్తున్నాం, సవితమ్మ గారు, ఆవిడ బీసీ వెల్ఫేర్ సవితమ్మ గారు, ఇలా మంత్రులు దాదాపుగా బిజీగానే గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో కూడా కొత్తగా ఎమ్మెల్యే, కొత్తగా మంత్రిగా, కొత్తగా డిప్యూటీ సీఎం ఈ బాధ్యతలతో ఇది కనబడిందా మీకు? ముఖ్యంగా మీకు టీడీపీ నాయకుడిగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు కాబట్టి ఆ లక్షణాలు కనబడినాయా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యవహార అది స్టైల్ ఉంటదమ్మా, వే ఆఫ్ వర్కింగ్ అనేది. అందరూ కూడా నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నాను, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ మ్యాచ్ అవుదాం, ఆయన చేస్తున్న వర్క్ లో మనం కూడా మ్యాచ్ అవుదాం అని ఎంతో కొంత. ఆయన మ్యాచ్ అవడం కష్టం, ఆయన నానో స్పీడ్ లో పోతుంటుంటారు, మేము కొంచెం ఏదో జెట్ స్పీడ్ లో ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాం. ఆయన స్పీడ్ కి మ్యాచ్ అవ్వాలి, ఆయన స్పీడ్ తో మనం కూడా నియోజకవర్గంలో పనిచేయాలి. శాఖల్లో పనిచేయాలని మంత్రులు కూడా ప్రతి ఒక్కరు, లోకేష్ గారిని చూడండి, 24 గంటలు ఈ విద్యా వ్యవస్థని ఎలాగా మనం బాగు చేయాలి. గత 5 సంవత్సరాలు చూసుకుంటే స్కూల్ మూతపడ్డాయి అండ్ స్కూల్ మర్జీ చేయబడ్డాయి, డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉన్నారు. తిరిగి వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ స్కూల్ కి పోకుండా గవర్నమెంట్ స్కూల్స్ కి ఎలా తీసుకురావాలి అండ్ కాంప్లెక్స్లు పెట్టి, స్కూల్లో ఒలింపియాడ్స్ పెట్టి, స్కూల్లో సైన్స్ ఒలింపియాడ్స్ పెట్టి, స్కూల్లో గ్రౌండ్ రావాలి, స్కూల్లో కరికులర్ యాక్టివిటీస్ రావాలి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ రావాలి. ఒక స్కూల్ కు ఉండాల్సిన ప్రతి హంగులో అన్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన 24 గంటలు పనిచేస్తున్నారు. పిల్లల దగ్గర డేటా తీసుకుంటున్నారు, టెక్నాలజీని వాడుతున్నారు, టెక్నాలజీ బేస్ గా రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు. మెగా టీచర్ పేరెంట్స్ చూడండి, జీవితంలో నాకు తెలిసి ఏ గవర్నమెంట్ స్కూల్ ఇంతకు ముందు చేయలేదు. మొన్న రాష్ట్రం మొత్తం చేయడం, పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, పేరెంట్స్ తో ఆడిపించడం, పేరెంట్స్ కి టీచర్ కి ఒక పార్ట్నర్షిప్ తయారు చేయడం, ఇంతకు ముందు జరగలేదు, జరుగుతున్నాయి. రేపు రాబోతున్న 2-3 సంవత్సరాల్లో సస్టైనబిలిటీ డెవలప్మెంట్ చూడాలి. టాంజిబుల్ రిజల్ట్ చేస్తున్నాం, టాంజిబుల్ రిజల్ట్ తో పాటు సస్టైనబిలిటీ రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకి సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కోసం పెద్ద గోల్ పెట్టుకున్నాం. ప్రపంచంలో కల్లా ఆంధ్రప్రదేశ్ ని రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ గా మనం నెంబర్ 1 ఉండాలని ఆలోచన, డ్రోన్ సిటీని తయారు చేయడం అనేది ఆలోచన. ఇంతకుముందు ఐటీ తీసుకొచ్చాం, డ్రోన్స్ తీసుకొచ్చాం, ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు రాబోతున్న తరాలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక భరోసా ఇవ్వడం. ఇవన్నీ అంటే ఒక వ్యక్తికి ఏంటంటే మన ఎప్పుడు చాలా మంది చెప్తుంటుంటారు, హౌ టు క్యాచ్ ద ఫిష్ కన్నా, అంటే రోజు ఫీడ్ ద ఫిష్ అనే కన్నా హౌ టు క్యాచ్ ద ఫిష్, చేపల పట్టడం నేర్పించగలిగితే తనకు తను జీవించగలుగుతాడనే ఒక సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఫాలో అవుతుందనే విషయాన్ని మీకు తెలియజేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలండి, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండి ఎంత అవగాహనతో ఎన్ని విషయాల మీద, అంటే మొదటిసారి ఎమ్మెల్యే మీరు కూడా
ఆ ప్రాంతం మీద ఉన్న అవగాహనతో లైక్ అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఆ నాలెడ్జ్ అవసరం. మీరు అన్నారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో ఒకైనా ఆయన చూసి ఎంతో కొంత పని చేయాలి అన్న ఆ తపన అది ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. అంటే లీడర్ అన్నవాళ్ళు అలా ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా అలా తయారవడానికి, నేను ఎక్కడో దూరంగా ఉన్నా, పార్వతీపురంలో ఉన్నా, ఇక్కడ నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు లైక్ అంటే ఆ టర్మినాలజీ అది వేరుంటుంది. లైక్ మీరంతా లైక్ ఎడ్యుకేటెడ్గా ఇంత అవగాహనతో అక్కడ సమస్యల మీద చెప్పడం మాత్రం రియల్లీ అండి ఒక ఎమ్మెల్యేని అప్రిషియేట్ చేయక తప్పని పరిస్థితి ఈ విషయంలో. థ్యాంక్ యూ. అంటే అండి ఆయనే విజనరీ లీడర్. అంటే నా పైన ప్రత్యేకంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే, నేను గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుండి వచ్చిన వ్యక్తిని. గురుకులాల నుంచి చదువుకుంటూ మామూలుగా ఎడ్యుకేషన్ చేస్తూ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళి, తర్వాత ఎన్జిఓ సెక్టర్కి వెళ్ళి, ఇంటర్నేషనల్ ఎన్జిఓ సెక్టర్కి వెళ్ళి ఎంటర్ప్రెనర్ గా అయ్యి, ఆయన ఇచ్చిన ఈ భరోసా, ఆయన ఇచ్చిన ధైర్యం, ఐ కెన్ సింప్లీ సే దట్ ఐఎమ్ చంద్రబాబు నాయుడు గారి ప్రోడక్ట్ అనే చెప్పాలి. లైక్ ఫ్రమ్ ద స్టూడెంట్ అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇదే చేతులతో స్కూల్ పైన విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ బొమ్మలు వేసేవాడిని. ఆ విజన్ 2020 చూసాను, మా స్కూల్ గోడల పైన వేసున్నానమ్మా. ఆ రైజింగ్ సన్, 2-3 బిల్డింగ్లు, ఆ కార్ వెళ్తుంది, ఆ బొమ్మ ఇప్పుడు కూడా వేయగలుగుతాను. అన్నిసార్లు వేసాను స్కూల్ గోడల పైన. నేను అంటే మీరు ఫస్ట్ టైం మాకు డిబేట్ లోకి రావడం, నేను స్టార్టింగ్ నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నాను, ఎంత అవగాహనతో మాట్లాడుతున్నారు అంటే. సో బ్యాక్గ్రౌండ్ ఇది అనమాట. రైట్, ఎనీవే అండి. ముప్పాళ్ళ గారు, నిజంగా అంటే చేసే నాయకుల్ని పని చేయనిస్తే నిజంగా అద్భుతాలు సృష్టించవచ్చు. కాకపోతే మనం ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుల్ని ఎత్తి చూపించడానికి కూడా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు సరిపోతారు. కానీ ఇందులో ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలంటే ప్రభుత్వం ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి? కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఒకటి మేడం గారు, ఇప్పటికే 16 తార్ రోడ్ల పనులకి శంకుస్థాపన చేశారు. చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే దాదాపుగా 55 గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలకి రహదారి సౌకర్యం, అంటే తార్ రోడ్లు వేసి రహదారుల సౌకర్యం కల్పించడానికి చేయటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకుందని నేను అనుకోను. రెండోది, పవన్ కళ్యాణ్ గారు 3 నెలల్లో కంప్లీషన్ అనుకుంటండి. ఇది టార్గెట్ 3 months పెట్టుకున్నట్టున్నారు. 3 months పెట్టారు. అవును. అలానే సో బిఫోర్ ఆఫ్టర్ మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. అలానే యువతకి ఉపాధి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తాము అంటాం అనేది నిజంగా ఆదివాసీల యొక్క అద్భుతమైనటువంటి అవకాశంగా వాళ్ళు భావించాలి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు కనుక, ఉపాధి అవకాశాలు కనుక వస్తే, వాళ్ళకి ఉపాధికి సంబంధించిన శిక్షణ కనుక ఇస్తే డెఫినెట్ గా బ్రహ్మాండమైన యువత ఈ రోజున ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. అంటే ఇదే స్పీడ్ తో ఇలాగే ముందుకెళ్తే గనక అద్భుతాలు చేయొచ్చు. డెఫినెట్ గా చాలా అద్భుతాలు జరుగుతాయండి. ఈ రోజున ఆదివాసీ యువతలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కానివ్వండి, అవును, లేకపోతే ఇతర శక్తులు కానీ వాళ్ళ అంచనాలు వేయలేము. అవును, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాలి అక్కడ. కాబట్టి డెఫినెట్ గా అక్కడ శిక్షణ కేంద్రాలు పెట్టాలి, శిక్షణ కేంద్రాలు, ఎడ్యుకేషన్ సెంటర్ మీద దృష్టి పెట్టాలి. అలానే వైద్యానికి సంబంధించిన వైద్య సదుపాయాలు ఉండాలి, రోడ్డు సదుపాయాలు ఉంటే అంతకన్నా ఆదివాసీలు కోరుకునేది ఏమి లేదు. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారండి. వాళ్ళు ఎవరైనా నమ్మినా వాళ్ళకి ప్రాణం ఇచ్చేవంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు. కాబట్టి అంత నిస్వార్థపరులు, నిర్మోహమాటంగా వాస్తవాలను మాత్రమే చెప్పేటువంటి మనస్తత్వం నుండి ఆదివాసీ గిరిజనులు ఈ రోజున ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క బాధలను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ దగ్గరికి ఎన్నికల్లోనే కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం అనేది నిజంగా ప్రభుత్వం ఆదివాసీల మీద ఉన్న చిత్తశుద్ధికి ఒక చక్కటి నిదర్శనం మేడం గారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ముప్పాళ్ళ గారు, ఈ పనులు ఇదే స్పీడ్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఎక్కడన్నా అలసత్వం జరిగినా ఆ రోజు మళ్ళీ ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ అండి. విజయ్ చంద్ర గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఇద్దరికి ధన్యవాదాలు.